ఎస్ అమరావతిలో ఇవాళ జపాన్ బృందం పర్యటించనుంది. గవర్నర్ తకాజు ఇజ్లాండ్ తో పాటు మరికొంతమంది ప్రతినిధులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ఢిల్లీలో ఏపీ ప్రతినిధి ఖమ్మంపాటి రామ్మోహన్ రావుతో పాటు అధికారులు వారికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. జపాన్ ప్రతినిధులు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఆ తర్వాత అమరావతికి వెళ్లి పరిశీలిస్తారు. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సింగపూర్ తో పాటు జపాన్ కూడా ఆసక్తిగా ఉంది. దాంతో ఈ జపాన్ ప్రతినిధి బృందం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అమరావతిలో జపాన్ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని దామోదర్ మనకు అందిస్తారు. దామోదర్, చెప్పండి, అమరావతిలో జపాన్ బృందం పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్ని గంటల పాటు వాళ్ళు పర్యటించనున్నారు? ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో భేటీ అయిన ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో జపాన్కు సంబంధించినటువంటి ప్రతినిధి బృందంతో దాదాపుగా భేటీ కావడానికి అంతా కూడా రంగం సిద్ధం చేసింది. అయితే జపాన్ బృందంతో ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 16 నెలలుగా అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియంతోనే మొత్తం కూడా ఈ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కూడా అందరూ భావించారు. అయితే సింగపూర్ కన్సార్టియం ఏదైతే షరతులు విధిస్తుందో ఆ షరతులు విధిస్తున్న నేపథ్యంలో మొత్తం జపాన్కు సంబంధించినటువంటి గవర్నర్ తకరాజు ఇషి మరో 14 మంది సభ్యుల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకోవడం, ఒక బృందం అయితే ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి 28 గ్రామాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఈ 28 గ్రామాల్లో పర్యటించినటువంటి జపాన్కు సంబంధించినటువంటి ఒక బృందం మొత్తం జపాన్ గవర్నర్ తకరాజు ఇషితో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ వీటన్నిటిని వాళ్ళు మొత్తం ఈ జపాన్కి సంబంధించినటువంటి 2 బృందాలు కూర్చొని చర్చించుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో సమావేశమై ఒక ఎంఓయు కుదుర్చుకోబోతోంది. ఎందుకంటే ప్రధానంగా సింగపూర్ కన్సార్టియం సంస్థ ఇప్పటి వరకు అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతుంది. మొత్తం కూడా 217 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో నిర్మాణాలన్నీ కూడా సింగపూర్ కన్సార్టియమే చేస్తుందని చెప్పేసి భావించారు. కానీ సింగపూర్ కన్సార్టియము అనేక రకమైనటువంటి షరతులు విధించడంతో ఏపీ ప్రభుత్వం ఒక విధంగా వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. సింగపూర్ ప్రభుత్వం ప్రధానంగా నేషనల్ సెక్యూరిటీ అడుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం చేయాలంటే నేషనల్ సెక్యూరిటీ అడుగుతోంది. నేషనల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటి వరకు ఏ కొత్త రాజధాని నిర్మాణంలో కూడా గతంలో జరిగిన ఛత్తీస్గఢ్ ఈ రాజధాని నిర్మాణాల్లో కూడా ఏదైనా విదేశీ కంపెనీలు భాగస్వామ్యం అయితే ఆ కంపెనీలకు నేషనల్ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ మాత్రమే ఇస్తానని చెప్తోంది. దీంతో సింగపూర్ కన్సార్టియంకి ఏపీ ప్రభుత్వానికి మధ్య కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతోపాటు ఏదైతే అమరావతి రాజధానిలో మొత్తం డెవలప్ చేయాల్సిన 217 చదరపు మీటర్ల విస్తీర్ణం గల సీడ్ క్యాపిటల్ని బయట తనఖా పెట్టి రుణం తీసుకుంటానని చెప్పేసి సింగపూర్ కన్సార్టియం స్పష్టం చేయడం జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జపాన్తో భేటీ ఇప్పుడు అత్యంత కీలకమైంది. నిర్మాణ రంగంలో జపాన్ అత్యంత అన్ని సింగపూర్ కానీ లేకపోతే చైనా కానీ వీటన్నిటికన్నా నిర్మాణ రంగంలో అత్యంత అద్భుతమైనటువంటి దేశం కావడంతో ఈ భేటీ మాత్రం చాలా కీలకంగా ఉంది. సింగపూర్ కన్సార్టియం ఏదైతే సీడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించిందో ఆ మాస్టర్ ప్లాన్ డిజైన్ మొత్తాన్ని కూడా జపాన్ ప్రతినిధి బృందం అదే జపాన్ గవర్నర్ తకరాజు ఇషి ముందు పెట్టబోతున్నారు. పెట్టిన తరువాత వాళ్ళు ఏ నిర్మాణాలు చేపడతారు, ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపడతారు అనే దిశగా మాత్రం ఈ రోజు ప్రధానమైనటువంటి చర్చలు ఈ ఇరువురి మధ్య కొనసాగుతున్నాయి. అయితే మరి ప్రధానంగా అమరావతి రాజధానిలోని బేతపూడిలో ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం సీడ్ క్యాపిటల్లో ప్రకటించడం జరిగింది. ఈ సీడ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి బేతపూడిలో ఏదైతే నిర్మించబోతున్నారో ఎలక్ట్రానిక్ రంగంలో జపాన్ చాలా ముందంజలో ఉంది కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం మొత్తం జపాన్కి ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించబోయే అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజ్భవన్ కానీ శాసనసభ కానీ ఈ నిర్మాణాలపైన కూడా ఈ రోజు జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరగబోతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత ఒకవేళ ఈ చర్చలు గనక సానుకూలంగా గనక ఉండే పరిస్థితి అయితే గనక జపాన్ ప్రభుత్వంతో నేరుగా గవర్నరే వచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఒక ఎంఓయు కూడా కుదుర్చుకోబోతున్నారు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాల నుంచి పూర్తి సమాచారం ఉంది. మమత.